బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్ల పరంగా ఏ మాత్రం జోరును చూపించలేకపోయింది. మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు మొత్తం మీద 80-85 లక్షల వరకు షేర్ సొంతమైనప్పటికీ ఆగస్టు 15 రిలీజ్ రోజుకు వచ్చేసరికి మాత్రం మంచి జోరును చూపెట్టాల్సిన చోట సినిమా అనుకున్న కలెక్షన్లను అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 4.5 కోట్లకు పైగా షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. మొత్తం మీద మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 2.10 కోట్లు, సీడెడ్ లో 73 లక్షలు, వైజాగ్ లో 50 లక్షలు, ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణాలో 21 లక్షలు, నెల్లూరులో 18 లక్షల దాకా షేర్ అందుకున్న సినిమా మొత్తం మీద ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 4.56 కోట్ల దాకా షేర్ ను 6.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 6.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల 20 లక్షల మేర సినిమాకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షలు, ఓవర్సీస్ లో 38 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5.26 కోట్ల రేంజ్ లో షేర్ ను 7.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 26.74 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఊహకందని రేంజ్ లో లాంగ్ వీకెండ్ లో హోల్డ్ చేస్తే తప్పితే తేరుకునే అవకాశం అయితే తొలి రోజే కనిపించడం లేదు. ఇప్పుడు మరి సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.